ఒక క్వాలిఫైడ్ సిఏకి ఆఫర్ చేస్తున్నటువంటి యావరేజ్ సాలరీ ఇట్స్ 12 lakhs per annum. యావరేజ్ సాలరీ, ఇట్స్ నాట్ హైయెస్ట్. కన్సిస్టెంట్గా ప్రతిరోజు నువ్వు 3 hours కనుక చదివితే ఫస్ట్ అటెంప్ట్లో సిఏ పాస్ అవ్వచ్చు. జస్ట్ 3 hours యూ విల్ బి పెయిడ్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. యూ విల్ బి పెయిడ్. మీ హాస్టల్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు. మీ పేరెంట్స్ మీరు డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. ఇంతవరకు అలాంటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్తో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వలేదు. ఒకవేళ అయినా ఇంత అప్డేటెడ్గా ఉండడం అనేది సాధ్యపడదు. సో అవర్ ప్రొఫెషన్ ఈజ్ హైలీ సేఫ్. అలాంటి కోర్స్లో మనం చాలా త్వరగా సక్సెస్ సాధించాలి అంటే జస్ట్ ఒక 10 qualities మనకు ఉంటే చాలండి. ఈ కోర్స్లో ఉన్న మరో బ్యూటీ ఏంటంటే మీ క్యాస్ట్, మీ రిలీజియన్, మీ క్రీడ్ అడగదు. ఓన్లీ మీ హార్డ్ వర్క్. వీ నీడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సబ్జెక్ట్. ఆల్మోస్ట్ ఒక 7 different సబ్జెక్ట్స్లో మనకు నాలెడ్జ్ ఉండాలి. ఆ 7 different సబ్జెక్ట్స్ని కలిపి మనం అడ్వైస్ ఇవ్వాలి. అండ్ ఈ 7 different సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే దే విల్ బి చేంజెస్. ఎస్, వాట్ యు హర్డ్ ఈజ్ రైట్. ఎవ్రీ డే దేర్ విల్ బి చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ కనుక తీసుకుంటే హైకోర్టు జడ్జ్మెంట్స్ ఉంటాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం ఫాలో అవుతూ క్లయింట్ అడ్వైస్ ఇస్తాం. సో కంపెనీల సెబీ గైడ్ లైన్స్, ఎవ్రీ డే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వాలి. అయ్యి దాన్ని బేస్ చేసుకొని మనం క్లయింట్కి అడ్వైస్ ఇస్తాం. ఓన్లీ జిఎస్టీ అడ్వైస్ ఇవ్వడం కుదరదు. మీరు ఏదైనా ఒక అడ్వైస్ ఇస్తే ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. కంపెనీలా ఇగ్నోర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ అడ్వైస్ ఇవ్వలేము. సెబీ గైడ్ లైన్స్ ఇగ్నోర్ చేసి ఒక లిస్టెడ్ కంపెనీకి మనం అడ్వైస్ ఇవ్వలేము. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇగ్నోర్ చేసి ఒక కార్పొరేట్ కంపెనీకి మనం అడ్వైస్ ఇవ్వలేము. అలాంటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇక్కడ కావాలి. ఇంతవరకు అలాంటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్తో ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వలేదు. ఒకవేళ అయినా ఇంత అప్డేటెడ్గా ఉండడం అనేది సాధ్యపడదు. సో అవర్ ప్రొఫెషన్ ఈజ్ హైలీ సేఫ్. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు, మన ఫినాన్స్ మినిస్టర్, డైరెక్ట్గా పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండస్ట్రీ విల్ బి BPO, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది యాక్సెంచర్, క్యాప్జెమినీ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. చెక్ చేసుకోండి, ఇట్స్ ఎ BPO కంపెనీ. అక్కడ చేసేది BPO వర్క్. సో మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి BPO. లక్కీలీ మనం BPO సెక్టర్లో లేము. మనం కోర్ ఏరియాలో వర్క్ చేయబోతున్నాం. కంపెనీ యొక్క కోర్ ఏరియాలో వర్క్ చేయబోతున్నాం. సో అవర్ ప్రొఫెషన్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ప్రూఫ్. వీఆర్ సేఫ్. ఎందుకు మనం మన జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడాల్సి వస్తుందంటే ఒక్క 2023లో లే ఆఫ్ చేసినటువంటి టెకీస్ 2 lakhs. ఇప్పుడు జస్ట్ నౌ మన ఆగస్ట్లో ఉన్నామండి. టిల్ ఆగస్ట్ ఈ రోజు వరకు లే ఆఫ్ చేసిన టెకీస్ 1.3 lakhs. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ డెల్ అనౌన్స్ చేసింది సింగిల్ స్ట్రోక్లో 10% ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ లే ఆఫ్ చేశారు. 12,500 ఎంప్లాయీస్ సింగిల్ స్ట్రోక్. ఒక్క డెసిషన్, 1 day వాళ్ళ టోటల్ ఎంప్లాయీస్లో 10%, 12,500 ఎంప్లాయీస్ని తీసేశారు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో సిస్కో అనౌన్స్ చేసింది 10,000 ఎంప్లాయీస్ని తీసేయబోతున్నాం. 6,000 తీసేశారు, ఇంకొక 4,000 తీసేయడానికి రెడీగా ఉన్నారు. ఈ జాబ్స్ అన్ని మరి ఎవరు చేస్తున్నారు సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్. లక్కీలీ వాటి గురించి భయపడాల్సిన అవసరం లేనటువంటి ఒక ప్రొఫెషన్లో మీరు ఉన్నారు. అలాంటి ఒక ప్రొఫెషన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మరే ప్రొఫెషన్కి లేనటువంటి ప్రత్యేకత ఒక సిఏకి ఏముందంటే ఫ్లెక్సిబిలిటీ. సార్ కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా బాగుందంట, మంచి శాలరీస్ ఇస్తున్నారు, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎందుకంటే అక్కడ చేయాల్సిన పని ఫైనాన్స్, మనం చేసే పని ఫైనాన్స్. ఇన్కమ్ ట్యాక్స్, GST అది అన్ని చోట్ల సేమ్. సార్
ఈ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంచి శాలరీస్ ఇస్తున్నారండి సార్, వెళ్ళిపోండి. సార్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంచి శాలరీస్ ఇస్తున్నారు, వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్స్ చాలా మంచి శాలరీస్ ఇస్తున్నారు, వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చిన ఇండస్ట్రీకి వెళ్ళి మీరు వర్క్ చేయొచ్చు. లైక్ మీరు ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి, కన్స్ట్రక్షన్ కంపెనీలో మాత్రమే వర్క్ చేయాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో మాత్రమే వర్క్ చేయాలి. అదే ఒక కెమికల్ ఇంజనీర్ అనుకోండి, దానికి రిలేటెడ్ కంపెనీలోనే వర్క్ చేయాలి. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అనుకోండి, దానికి రిలేటెడ్ కంపెనీలోనే వర్క్ చేయాలి. ఒకవేళ ఆ కంపెనీస్ కనుక ప్రాఫిట్స్లో లేకపోతే ఆప్షన్ లేదు, మీరు వెయిట్ చేయాల్సిందే. ఒక్క సిఏ కోర్సుకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనకు నచ్చిన ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల మనం చేసే పని ఒకటే, ఫైనాన్స్. సో అలాంటి బ్యూటిఫుల్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. లే ఆఫ్ గురించి, ఆటోమేషన్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలానే ఈ కోర్సులో ఉన్న మరో బ్యూటీ ఏంటంటే మీ క్యాస్ట్, మీ రిలీజియన్, మీ క్రీడ్ అడగదు. ఓన్లీ మీ హార్డ్ వర్క్. నో రిజర్వేషన్స్, నో డొనేషన్స్, ఓన్లీ హార్డ్ వర్క్. దట్స్ ఆల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, సార్ చాలా కోర్సెస్లో స్టూడెంట్స్ క్లాస్లో చదువుకున్న దానికి జాబ్కి సంబంధం ఉండదు. ఈ కోర్సులో అలా ఉండదు. మీరు క్లాస్లో చదువుకునే ప్రతి చాప్టర్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా కోర్సెస్లో స్టూడెంట్స్కి క్వాలిఫికేషన్ వచ్చేస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. అంటే హీ డజంట్ నో హౌ టు అప్లై ఇట్. బట్ ఈ కోర్సులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు సిఏ పాస్ అయ్యేటప్పటికి 2 years ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే యు నో హౌ టు అప్లై. You know how to apply. By the age of 21, you are a job ready CA. మీరు కరెక్ట్గా చదివితే 21 years అయిపోతుంది CA, జాబ్ రెడీ. ఈ 21 yearsలోనే 2 years ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఏ ఎంప్లాయర్ కూడా మిమ్మల్ని మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడగరు. మీ రిలేటివ్స్కి చాలా మందికి తెలుసు, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ జాయిన్ అవుతుంటారు. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ మీకు లైఫ్లో ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాదు. మీరు ఎవరికి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రీజన్, అసలు ఎవరు మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడగరు. యు ఆర్ జాబ్ రెడీ CA బై ద ఏజ్ ఆఫ్ 21. దాని తర్వాత మీరు చదవడానికి కూడా ఇంకేం లేదు. దేర్ ఎండ్స్ యువర్ ఎడ్యుకేషన్. జస్ట్ 2 years ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండి, ఓన్లీ 2 years. ఇక్కడ చాలా మంది ఇంటర్మీడియట్తో పాటు CA ఫౌండేషన్ చదువుతున్నారు. మీరు సరిగ్గా కనుక చదివితే దాని తర్వాత ఇంకా మీరు చదవాల్సింది ఏంటి, CA ఇంటర్ 1 year, CA ఫైనల్ 6 months, ఇంకొక 6 months ఎక్స్ట్రా వేసుకోండి, అయిపోయింది 2 years. అయిపోయింది మీ కాలేజ్ ఎడ్యుకేషన్, ఇంకేం లేదు. సార్ ఇంకో 2 years ఏంటి, దట్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్. యూ విల్ బి పెయిడ్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. యూ విల్ బి పెయిడ్. మీ హాస్టల్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తాయి ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు. మీ పేరెంట్స్ మీరు డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు CA ఇంటర్ క్వాలిఫై అయిపోయి ప్రాక్టికల్ ట్రైనింగ్ వెళ్తారో యు ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్. ఇంకా ఆ రోజు నుంచే మీ ఎర్నింగ్స్తో మీరు హాస్టల్లో ఉంటూ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. యూ విల్ బి పెయిడ్ ఫర్ దట్ సర్వీస్. ఇదంతా కూడా ఎప్పుడు, బై ద ఏజ్ ఆఫ్ 21, జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. సో సరిగ్గా గనక చదివితే 2 సంవత్సరాలు కాలేజ్ ఎడ్యుకేషన్తో మీకు ఎక్స్ట్రాడినరీ కెరీర్ వస్తుంది. రీసెంట్ ఆర్టికల్ చూసుంటారు, IITsకి 60,000 పర్ మంత్, 6 lakhs పర్ యానం అంటే 50,000 పర్ మంత్ ఆఫర్ చేస్తూ ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. వెరాజ్ అట్ ద సేమ్ టైం ఒక క్వాలిఫైడ్ CAకి ఆఫర్ చేస్తున్నటువంటి యావరేజ్ శాలరీ ఇట్స్ 12 lakhs పర్ యానం. యావరేజ్ శాలరీ, ఇట్స్ నాట్ హైయెస్ట్. సో ఒక ఫ్రెషర్ అప్పుడే క్వాలిఫై అయిన 21 years CAకి ఆఫర్ చేస్తున్న యావరేజ్ శాలరీ ఇట్స్ 12 lakhs పర్ యానం. సో చాలా మంది స్టూడెంట్స్ 14 lakhs, 16 lakhs కూడా డ్రా చేస్తున్నారు జస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. అండ్ మరి ఏ కోర్సులో లేనటువంటి ఈ కోర్సులో మరొక ప్రత్యేకత, ఎట్ ఎ టైం మీరు CA, CMA, BCom 3 కోర్సెస్ చదువుకోవచ్చు. 3 కోర్సెస్ చదువుకోవచ్చు. మరి అంత మంచి ఆపర్చునిటీస్ కలిగినటువంటి ఈ కోర్సు మేము చదువుకునే రోజుల్లో పెద్దగా ఫెసిలిటీస్ లేక చాలా స్ట్రగుల్ అయ్యామండి. మీ అందరూ అదృష్టం, ఇవాళ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చేసినాయి. మరి జస్ట్ ఒక 10
క్వాలిటీస్ మీకు చెప్తానండి. ఈ 10 క్వాలిటీస్ కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, ఫోకస్ చేస్తే, నేను ఇందాక చెప్పినట్టు బై ద ఏజ్ ఆఫ్ 21 యూ కెన్ బికమ్ ఏ జాబ్ రెడీ సిఏ. ఇందాక ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సార్ నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై ఓన్ ప్రాక్టీస్. యువర్ విష్, ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. నువ్వు పుట్టి పెరిగిన ఊర్లో కూడా నువ్వు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ప్రాక్టీస్ పెట్టుకోవడానికి క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లా. మీ ఇంట్లో జస్ట్ ఒక రూమ్ అలాట్ చేస్తే చాలు, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రాక్టీస్. ఇవాళ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 30 years ఏజ్ వచ్చేంత వరకు చదవాలి. whereas మీరు by the age of 21 you can establish your own practice. That is the beauty of this course. మరి అలాంటి కోర్స్లో మనం చాలా త్వరగా సక్సెస్ సాధించాలి అంటే జస్ట్ ఒక 10 క్వాలిటీస్ మనకు ఉంటే చాలండి. ఫస్ట్ క్వాలిటీ స్టార్ట్ చేయమంటారా? ఫస్ట్ క్వాలిటీ, యూ నీడ్ టు డెవలప్ లాట్ ఆఫ్ అటెన్షన్. క్లాస్ వినేటప్పుడు అట్మోస్ట్ అటెన్షన్తో వినాలి. ఇక వేరే ప్రపంచంతో మనకి సంబంధం లేదు, నేను ఏదైతే క్లాస్ వింటున్నానో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని అట్మోస్ట్ అటెన్షన్తో క్లాస్ వినండి. ఏ ఫర్ అటెన్షన్. నేను A to Z 10 points చెప్తాను. సో A stands for attention, so that it's an acronym, it becomes easy for you to remember. A stands for attention, చాలా హై లెవెల్ ఆఫ్ అటెన్షన్తో మీరు క్లాసెస్ వినండి. So B stands for the best coaching. You already chosen the best institution to continue your studies for CA course. ఆల్రెడీ మీరు మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నారు. 22 years ఆఫ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్, అలాంటి లెగసీ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. సి, వెరీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. ఇక్కడ ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ చదువుతారండి, బట్ ప్రతిరోజు చదవరు, అదే ప్రాబ్లం. ఈ కోర్స్ ఎంత గొప్పదంటే కన్సిస్టెంట్గా ప్రతిరోజు నువ్వు 3 hours కనుక చదివితే ఫస్ట్ అటెంప్ట్లో CA పాస్ అవ్వచ్చు. జస్ట్ 3 hours. అంటే నీ క్లాసెస్ వినగా ఎక్స్ట్రాగా ఒక్క 3 hours ఏ రోజు చెప్పింది ఆ రోజు కనుక చదువుకుంటే ఫస్ట్ డే నుంచి చివరి వరకు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే యూ కెన్ క్వాలిఫై బై ది ఏజ్ ఆఫ్ 21. సో ఎవ్రీ డే చదవాలి, కన్సిస్టెంట్గా చదవాలి. రేపు మన పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మనం ఎంత సీరియస్గా చదువుతామో అలా ఎవ్రీడే కన్సిస్టెంట్గా చదవాలి. మ్యాజిక్ లైస్ ఇన్ కన్సిస్టెన్సీ. డి ఫర్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మనం పెద్ద నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయడమే డిసిప్లిన్. ఇప్పుడు మనందరం ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఇప్పుడు ఎంజాయ్ చేయండి. సో మండే మార్నింగ్ మనం క్లాసెస్ అటెండ్ అవ్వాలి, సో కాన్సన్ట్రేషన్తో క్లాసెస్ వినండి. సో ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయడమే డిసిప్లిన్. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ రీజనబుల్లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ మీద రీజనబుల్ కమాండ్ తెచ్చుకోండి. సో మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోయినా పర్లేదు, మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అప్పుడు నేర్చుకుంటారు అది. బట్ ఇంగ్లీష్లో గ్రామటికల్గా ఎర్రర్ ఫ్రీగా మీరు సెంటెన్స్ ఫామ్ చేయగలగాలి. సో ఇంగ్లీష్ మీద మీరు ఖచ్చితంగా కొంత స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ F స్టాండ్స్ ఫర్ ఫోకస్. సో మనం వచ్చింది చదువుకోవడానికి, మన గోల్, మన ఫోకస్ ఒక్కటే, బై ద ఏజ్ ఆఫ్ 21 మనం CA క్వాలిఫై అయిపోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇక్కడ కొంతమంది నన్ను కామన్గా అడిగే డౌట్ ఉంటుంది, సార్ అంత కష్టపడి చదివితే ఇక మరి ఎంజాయ్ చేసేది ఎప్పుడు సార్? అస్సలు ఎంజాయ్మెంట్లో కాంప్రమైజే ఉండకూడదు, ఎంజాయ్ చేయాలి. కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఫస్ట్ మీరు CA ఫౌండేషన్ క్వాలిఫై అవ్వండి. CA ఫౌండేషన్కి ఇంటర్కి మధ్య 1 week గ్యాప్ తీసుకోండి. CA ఇంటర్ క్వాలిఫై అవ్వండి. ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వడానికి మీకు 3 months టైం ఉంటుంది, ఎంజాయ్ చేయండి. CA ఇంటర్ క్వాలిఫై అయిపోండి, ఆర్టికల్షిప్లో జాయిన్ అవ్వడానికి 3 months టైం ఉంటుంది, ఎంజాయ్ చేయండి. వన్స్ మీరు CA ఫైనల్ క్వాలిఫై అయిన తర్వాత 6 months జాబ్ జాయిన్ అవ్వకండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చెయ్యొద్దు అనట్లేదు నేను, జస్ట్ టైమింగ్ కొద్దిగా మారుద్దాం అని చెప్తున్నా, అంతే. ముందు వెనక అంతే. సార్ మేము ఫైనాన్షియల్గా అంత రిచ్ కాదు సార్, క్వాలిఫై అయిన తర్వాత ఎంజాయ్ చేసే స్కోప్ లేదు. పర్లేదు, అప్పు చేయండి, మీ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి అప్పు చేయండి. బికాస్ వన్స్ యూ బికమ్ క్వాలిఫైడ్ మీ పేరెంట్స్ కూడా మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది.
దే విల్ బి రెడీ టు ఇన్వెస్ట్, దే విల్ బి రెడీ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, బట్ ఫస్ట్ క్వాలిఫై అయిపోయి తర్వాత ఏం కావాలంటే చేద్దాం. త్వరగా మన స్టడీస్ కంప్లీట్ చేసేసుకుందాం. మీ ఫ్రెండ్స్ ఇంకా స్టడీస్ కూడా కంప్లీట్ చేయరు, మీరు అప్పటికి జాబ్ స్టార్ట్ చేసి ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. కాబట్టి చాలా 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 ఫోకస్డ్గా వర్క్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అయి ఉండాలి. అంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా పాజిటివ్గానే థింక్ చేయండి, నెగటివ్ థాట్స్ని రానివ్వకండి. సో జీ స్టాండ్స్ ఫర్ గ్రోత్ మైండ్ సెట్. అలాంటి గ్రోత్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. అండ్ హెచ్ స్టాండ్స్ ఫర్ హార్డ్ వర్క్. ఎస్, ఈ ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అయినా సరే హార్డ్ వర్క్ చేయకుండా రిజల్ట్స్ అయితే రావు. సో దట్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఏ ఫీల్డ్లో మీరు సక్సెస్ సాధించాలన్నా, రిమెంబర్, ఏ కోర్స్ చదివే వాళ్ళైనా ఏదో ఒక స్టేజ్లో హార్డ్ వర్క్ చేయాలి. మనం ఈ స్టేజ్లో హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ స్టేజెస్లో చాలా మంచి పొజిషన్ మనం ఎంజాయ్ చేస్తాం. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. అండ్ రీజనబుల్లీ గుడ్ ఐక్యూ లెవెల్స్. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తులో మనం పోటీ పడాల్సింది మెషిన్స్తో. కాబట్టి మంచి ఐక్యూ లెవెల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. దాని మీద కూడా మనం ఈక్వల్గా కొంత టైం స్పెండ్ చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, జడ్జ్మెంట్. ఏది మంచిది, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే జడ్జ్మెంటల్ స్కిల్స్ మీకు ఉండాలి. దానికోసం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవడం వల్ల మన జడ్జ్మెంటల్ స్కిల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీకే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ ఏదైనా తీసుకోవాలి, ఏం చేస్తున్నారు? మీ ఫ్యామిలీలో కొంతమంది మంచి సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడుగుతున్నారు. అగ్రీడ్ ఆర్ నాట్? సో అంటే వాళ్ళు మీకంటే ఎక్కువ నాలెడ్జబుల్, వాళ్ళకి మీకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళ జడ్జ్మెంట్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాంటి జడ్జ్మెంటల్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ మంచి కోర్స్ని సెలెక్ట్ చేసేసుకున్నారు, మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసేసుకున్నారు. జస్ట్ ఈ 10 పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 21 ఇయర్స్ కల్లా మీరు ఒక సక్సెస్ఫుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా మీ కెరీర్ స్టార్ట్ చేస్తారు. మై డియర్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ కొంతమంది 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ lakhs of rupees కోచింగ్ తీసుకొని ఐఐటి కోసం ట్రై చేస్తుండొచ్చు. మీ ఫ్రెండ్స్ కొంతమంది 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ కోచింగ్ తీసుకొని lakhs of rupees స్పెండ్ చేసి వాళ్ళు నీట్ కోసం ట్రై చేస్తుండొచ్చు. వాళ్ళందరూ ఎలాంటి కెరీర్ని ఎంజాయ్ చేస్తారో ఎగ్జాక్ట్లీ మీరందరూ అలాంటి కెరీర్ని ఎంజాయ్ చేస్తారు. బట్ వాళ్ళలాగా మనం లక్షల మందితో పోటీ పడక్కర్లేదు, ర్యాంక్ అనే ప్రెషర్ మనకు అక్కర్లేదు. 4 ఇయర్స్ పాటు చదువుతూనే ఉండాల్సిన అవసరం లేదు. 2 ఇయర్స్ చదివితే చాలు, 2 ఇయర్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అన్ని సంవత్సరాలు చదివిన తర్వాత కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని మనల్ని ఎవరు అడగరు. అలాంటి ఎడ్జ్ మీకు రాబోతుంది. ఎస్, మీరు మీ ఫ్రెండ్స్తో సమానంగా నీట్లో ర్యాంక్ తెచ్చుకొని ఉండకపోవచ్చు, జేఈలో ర్యాంక్ తెచ్చుకొని ఉండకపోవచ్చు. బట్ డౌన్ ద లైన్ 4 ఇయర్స్ తర్వాత సీన్ కట్ చేస్తే మీరు వాళ్ళు ఒకే స్టేజ్లో ఉంటారు. ఆలోచించండి. వాళ్ళు ఒక జేఈలో ర్యాంక్ రావాలంటే 17 లక్షల మందితో పోటీ పడాలి, ఉంది 17,000 సీట్లు. ఒక నీట్ 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు, ఉంది 1,10,000 సీట్లు. అంత మందితో పోటీ పడడానికి వాళ్ళు 6th క్లాస్ నుంచి చదువుతున్నారు. వాళ్ళకి ఎలాంటి కెరీర్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ మీకు ఆల్మోస్ట్ ఆ రేంజ్ ఆఫ్ కెరీర్ ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి మంచి కోర్సులో ఆల్రెడీ ఉన్నారు. సో ప్లీజ్ ఫోకస్ వెల్, చక్కగా చదువుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది మిస్ చేసుకోకండి. మీరు ఆల్రెడీ మంచి ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు కాబట్టి మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారు. అఫ్ కోర్స్ సిఏ కోర్స్ ఒక్కటే ఎప్పుడు చదవకండి, ఖచ్చితంగా సిఏతో పాటు సిఎంఏ, బీకామ్ బ్యాకప్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ఎంతమందికి ఉపయోగపడినాయి అని తెలుసుకోవచ్చా నేను? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్ అమ్మా, మళ్ళీ కలుద్దాం. మీరందరూ క్వాలిఫై అయిన తర్వాత కండక్ట్ చేసే సక్సెస్ మీట్లో మనం ఖచ్చితంగా కలుద్దాం. ఆల్ ది బెస్ట్. Thank you so much, sir, for giving us such a wonderful and valuable speech. And now let's welcome our academic advisor, CA Radha ma'am. ఆయన ఎక్కినప్పుడు అందరూ తీసుకుందాం, మొత్తం తీసుకుందాం. రికార్డింగ్లో పెట్టదు.